ఫ్రెండ్స్, ఈరోజు జర్మన్లో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. సరేనా? క్లియర్గా చదివి వినిపిస్తాను. ఈరోజు మీ పేరేంటి, నీ పేరేంటి అదైతే నేర్చుకుందాం. అక్షరాలతో సహా ప్రొనౌన్సియేషన్ మొత్తం నేర్పిస్తాను. నిజంగా జర్మనీ కష్టమే, కానీ నేర్చుకుంటే ఈజీ. డైలీ ఒక వాక్యమే నేర్చుకున్నాం. ఎన్ని విధాలు నేర్చుకోవాలంటే అన్ని విధాలుగా నేర్చుకుంటే మనకి ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. ఓకేనా? నేనైతే తెలుగు టు జర్మనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా నీట్గా. ఓకేనా? వాచ్ చేయండి. ఓకే. హాయ్ అండి. ఈరోజు అయితే హైజ్ అండ్ హైస్ అంటే జర్మన్లో హైస్ అంటే నీ పేరేంటి అని కూడా వస్తుంది. ఇక్కడేముంది? ఇష్ హైజే అన్నా, నా పేరు అన్నా. దు హైస్ట్ షారా, నా పేరు షారా. ఇయర్ హైస్ట్ బాలా, అతని పేరు బాలా. జీ హైస్ట్ సాలి, ఆమె పేరు సాలి. ఇయర్ హైస్ట్ డోలీ, ఆమె. మీరు అనొచ్చు మీరు అందరూ అంటే అందరూ వస్తారు కదా. మీ పేరు డోలీ, మీ పేరు డోలీ అనొచ్చు. మీరు అందరూ అంటే వాళ్ళ పేరు డోలీ అని కూడా చెప్పవచ్చు. అలానే ఇక్కడ ఇయర్ ఉంది కదా, వేర్ హైజన్ వస్తుంది. హైజన్ సోలీ, మేము. మీ పేరు సోలీ అంటే గ్యాదర్ అయినప్పుడు అంటే అందరం అని చెప్పవచ్చు. ఈజ్ హైస్ట్ దేవ్, అతని పేరు దేవి అనొచ్చు, దేవ్ అనొచ్చు. దేవి. ఇలానే జర్మన్లో ఇష్ అంటే నేను, దు అంటే నువ్వు లేక మీరు, ఈర్ అంటే అతను, జీ అంటే ఆమె, ఇయర్ అంటే మీరు లేక మీ, ఇయర్. వేర్ అంటే మేము, ఈజ్ అంటే అతనికి అతను అలా అని కూడా చెప్పవచ్చు మనం. జర్మన్లో అయితే నీ పేరు ఏంటి అని చెప్పడానికి దీన్ని అయితే మనం వాడవచ్చు. ఓకేనా? చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నీ పేరేంటి, మీ పేరేంటి, అతని పేరేంటి, ఆమె పేరేంటి అలాంటిని. ఇష్ హైజెన్ హన్నా, ఇష్ హైజే హన్నా. దు హైస్ట్ షారా, నీ పేరు షారానా అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా? చూడండి ఫ్రెండ్, నా పేరు హన్నా, నీ పేరు శారా, అతని పేరు బాల, ఆమె పేరు నీల, మీ పేరు మీరు అందరూ అని ఇలా వస్తుంది. ఖచ్చితంగా ఇస్ హైజే హన్నా, దు హైస్ట్ శారా, హియర్ హైస్ట్ బాల, జీ హైస్ట్ సాలి. అలా అని మనం ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. అలా మనం ప్రొనౌన్సియేషన్ ఖచ్చితంగా క్లియర్గా పలకాలి. అలా పలికితేనే మనకి జర్మన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్కి జర్మన్కి అనే డిఫరెన్షన్ మనకు అర్థమైద్ది. కాబట్టి ప్రతి ఒక్క ప్రొనౌన్సియేషన్కి నేను తెలుగులో అయితే ఇచ్చున్నాను చూడండి. దు హైస్ట్ సారా, ఆమె పేరు సారా. నీ పేరు సారానా అని ఇలా కూడా అడగవచ్చు మనం. వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు జర్మన్స్, మనం చాలా స్లోగా మాట్లాడతాం. స్లోగా అయినా పర్వాలేదు, చిన్నగా నేర్చుకుంటే మనకి మంచి నాలెడ్జ్ అనేది పెరిగిద్ది. చూశారు కదా, ఇష్ నేను, దు అతను, ఇయర్ అతడు, దు నువ్వు అని కూడా వస్తుంది. జీ ఆమె, ఇయర్ అతడు, ఆమె మీరు అని వస్తుంది. ఇయర్ మనము. ఇక్కడ చూశారు కదా, దేనికి ఏది వస్తుందని. ఇక్కడ లాస్ట్ అక్షరం మాత్రమే మారిద్దండి. హైస్ట్ అని, హైజన్. ఇక్కడ ఈ అని యాడ్ అయింది, ఇక్కడ టీ యాడ్ అయింది, ఇక్కడ ఈ అని యాడ్ అయింది. అంటే హైస్ అనే దాంట్లో లాస్ట్ అక్షరం అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అదైతే మనం గమనిస్తూ ఉండాలి. దాని ద్వారా మనకి ఈజీగా అనేది రావడం స్టార్ట్ అవుతుందని నా ఒపీనియను. నేనైతే చాలా కష్టపడి నేర్చుకుంటున్నాను. నేను ఈ చిన్న వీడియో చేయడం కూడా చిన్న మ్యాటర్ ఉంది. మీకు ఏదో కొంచెమైనా సాయం చేసినట్టు ఉంటానని. స్టార్టింగ్ జర్మన్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇది మంచిగా స్టాండింగ్ అని నేను అనుకుంటున్నాను. మీరు వాచ్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయవచ్చు.